కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పేదలను ఆదుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ పథకాల అమలులో లోపభూయిష్ట విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. చింతల్లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ధర్నా బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి నిప్పులు చెరిగారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పనితీరు పైన, ప్రభుత్వం ఒక వైఫల్యాల పైన మరి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ యొక్క ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి మరి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఇచ్చిన హామీలు దేవుడరు కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు దేవుడెరుగు, నీ 13 డిక్లరేషన్లు దేవుడెరుగు, నీ యొక్క 420 హామీలు దేవుడెరుగు. కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు మరి పేదింటి ఆడబిడ్డకి కష్టం కావద్దని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసి ప్రజల మనసులు దోచుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? కేసీఆర్ గారు మీకు ₹1,00,000 ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే మీకు తులం బంగారం ఇస్తా అని చెప్పినాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ తులం బంగారం ఎక్కడ పోయింది? నీ యొక్క మాకు కళ్యాణ లక్ష్మినే ఇవ్వలేకపోతున్నావు. నువ్వు హైకోర్టులో కేసు దాఖలు చేస్తే ప్రభుత్వం తరఫున పోరాటం చేయలేనటువంటి అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకంగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించొద్దు, ఈ డబ్బులన్నీ కూడా దోచుకోవాలి, డబ్బులన్నీ కూడా ప్రాజెక్టుల పైన పెట్టుకోవాలి, దోచుకోవాలనేటువంటి ఒక దురాలోచన తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు. ఈరోజు చూసినట్టయితే మరి పెన్షన్లు పెంచుతామని చెప్పినారు, ₹2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పినారు. ఈరోజు 3 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలో ప్రభుత్వం వచ్చి. కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికి 10 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. 19 లక్షల దరఖాస్తులు వస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వనటువంటి ఒక అసమర్థ దద్దమ్మ చేతగాని రేవంత్ రెడ్డి మళ్ళీ దరఖాస్తులు పెట్టమని చెప్పి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాడు. అంటే పెంచడం దేవుడరు కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేని కూడా చేతగాని ప్రభుత్వం కనపడుతూ ఉంది. ఇలాగా చూసినట్టయితే అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించడంలోనే ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎంతో మరి పేదింటి ఆడబిడ్డలకి భారం కావద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పుట్టిన కొడుకు పుట్టిన కేసీఆర్కి ఇట్టిచ్చి వారికి ₹13,000, అబ్బాయి పుడితే అమ్మాయి పుడితే ₹13,000 ఇస్తే ఆ ఒక స్కీమ్ని కూడా కొనసాగించలేకుండా మరి చిత్రపడేటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకెళ్లడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరి రైతాంగాన్ని కానివ్వండి, మహిళా లోకాన్ని కానివ్వండి, ఉద్యోగస్తులను కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగులను కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గద్దెదించాల్సిన సమయం ఆసనం అవుతుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మౌలికమైన సదుపాయాలు మరి ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో నిరంతరంగా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ అటు వ్యవసాయానికి, ఇటు పారిశ్రామిక రంగానికి, ఇటు గృహశాలకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేస్తే ఈరోజు విద్యుత్ సరఫరా చేయలేనటువంటి బేకార్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు తాగునీరు, సాగునీరు ఎక్కడ కూడా లోటు లేకుండా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మరి ఆ రోజు వ్యవసాయ రంగానికి కానివ్వండి, అందరికీ కూడా గృహసరలు కానివ్వండి, మరి తాగునీరు సరఫరా, సాగునీరు సరఫరా చేస్తే ఈరోజు తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఈయనటువంటి ప్రభుత్వం ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు, సరైన సమయం గురించి వేచి చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉండే ప్రభుత్వం కాదు. ఈ నాయకుడు ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి పదే ఢిల్లీ పోయి అక్కడ మూటలు అప్పయ్యపొస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వము, ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పేరే ఈఎంఐ ప్రభుత్వం. పోవాలి, నెల నెలకు పోవాలి, పైసలు కట్టి వస్తేనే ఈయన ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఎప్పుడన్నా తీసి పడబడేసేటువంటి
మరి సందర్భం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజల్లో ఇప్పటికే ఘోరమైనటువంటి మరి యొక్క వ్యతిరేకత వీరిపైన ఉన్నటువంటి యొక్క అంటే అసమర్థతతోని కాంగ్రెస్ యొక్క అసమర్థతతోని వారి యొక్క చేతగాని పరిపాలనతోని ప్రజలు విసుగు చెందిపోయినారు. కాబట్టి వీరిని గుణపడని చెప్పడానికి మరి తప్పకుండా ప్రజలలో సంసిద్ధులు అయి ఉన్నారని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది ఉండే ప్రభుత్వం కాదు, పేదల గురించి ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వం కాదు. కాబట్టి పేదల పక్షాన ప్రజల పక్షాన మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గులాబీ జెండా ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అయితే పెండింగ్ పడ్డాయో తక్షణం కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి మరి ఈ యొక్క పథకాన్ని మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. లేనట్టయితే తప్పకుండా వారి గుణపడని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయినాయి ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి సర్కారులో. ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, డబ్బు వసూలులకు పాల్పడుతూ ఉన్నారు.